కిరణాలు దృష్టి మీద పడతాయో లైట్ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో మనం నిద్రలో నుంచి లేస్తాం. రోజు వరాహతారం కలవచ్చు. అంటే వాళ్ళు ఆమ్ని ప్రజెంట్ అనడానికి ఇలా మనం అన్వయించుకోవాలి. వీళ్ళు లేదని చెప్పుకుంటున్నారని కాదు. ఎవేకనింగ్ మీరు మెడిటేట్ చేస్తే ఒక 6 years కానీ మీకు ఈ యొక్క డిఫరెన్సెస్ తెలుస్తాయి. దీని తంత్రశాస్త్రంలో అనేక మంత్రాలు ఉన్నాయి. పడుకునే ముందు ఏ ధ్యానాలు చేయాలి, లేచిన వెంటనే ఏం ధ్యానాలు చేయాలి. సో మన సాంప్రదాయంలో ఇచ్చిన సంస్కారాలు ఏం చేసుకోగలిగితే దీని ఎక్స్పీరియన్స్ పొందడానికి. So cyclic అంటే that which is circular, that occurs regularly. Periodical అంటే రెగ్యులర్ టైం ఇంటర్వల్స్ కి అక్కర్ అవుతుంది తప్ప డిస్టెన్స్ పెరుగుతుంది, స్పైరల్ పాత్ లోకి వెళ్తుంది. అంటే జనవరి టు డిసెంబర్ ఎన్ని యుగాలు పెట్టినా జనవరి టు డిసెంబర్ క్యాలెండరే వస్తుంది. అదే క్యాలెండర్ ప్రింట్ చేస్తారు. ఇట్స్ కాల్డ్ సర్క్యులర్. కానీ ప్రతి జనవరి ఈ జనవరి వచ్చే జనవరి తేడా వస్తుంది, ఇయర్కి తేడా వస్తుంది, మన శరీరంలో తేడా వస్తుంది, చుట్టూ ఉండే లైఫ్ గ్రోత్ లో తేడా వస్తుంది. ఇట్స్ కాల్డ్ పీరియాడికల్. ఆడేముంది ది జర్మ్ విచ్ ఇన్ ద లేటర్ విచ్ విల్ బికమ్ ది యూనివర్స్, ది ఆల్ బౌండ్లెస్ పీరియాడికల్ కాస్మోస్, ది జర్మ్ బీయింగ్ లేటెంట్ అండ్ యాక్టివ్. లేటెంట్ అంటే అప్పుడే లేచింది, అండ్ యాక్టివ్ అది మేలుకుంది, అండ్ పీరియాడికలీ అండ్ బై టర్న్స్. పీరియాడికలీ బై టర్న్స్ అంటే ఈ టర్న్స్ ఎలా ఇప్పటికీ మనకి ఎన్ని రోజులు గడిచే మీద పీరియాడికల్ కింద టర్న్స్ ఈ టర్న్స్ పీరియాడికల్ టర్న్స్ పీరియాడిసిటీ సైక్లిక్ గా ఆపరేట్ అయినప్పటికీ పీరియాడికల్ గా మనలో ఏవైతే ఎన్ని డేస్ వచ్చాయి, హౌ మెనీ డేస్ వీ హ్యావ్ పాస్డ్ త్రూ డేస్. ఇన్ని డేస్ మనం నిద్రలోకి లేచాం, ఇన్ని డేస్ నిద్రలోకి వెళ్తున్నాం. ఒక్కొక్క డే మనకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఈ యూనివర్స్ ఒక పొరలో పట్టుకెళ్తూ ఉంది. దీనికి సంబంధించి వేదాంత జ్యోతిష్యంలో 360 రోజులకి 365 డేస్కి 365 డేస్కి సంబంధించిన రిచువల్స్ ఇస్తారు. అందులో ఒకటి మీకు బాగా అర్థమైన మహాలింగార్చన చేయిస్తూ ఉంటారు. మహాలింగార్చన పూజలు అందులో 360 లింగాలు ఉంటాయి. 5 ప్రాకారాలు ముందు వెనక ఉంటాయి. దేనికి అవి సంబంధించినవి సంవత్సరంలో వచ్చే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. సంవత్సరంలో 60 సంవత్సరాలు ఉంటాయి. ఇది ఆస్ట్రాలజికల్ బ్రీఫ్గా వెళ్ళినా మళ్ళీ అందులోకి వచ్చేది 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ జయ కర్మల విభవ స్టార్ట్ అవుతాయి. ఇది సర్క్యులర్. మళ్ళీ 60 స్టార్లు 4 స్టార్లు సర్క్యులర్ మూవ్మెంట్. 4 స్టార్లు 50 సంవత్సరాలు కనెక్ట్ ఈ ప్రతి సంవత్సరం ఇలా 60 టర్మ్స్ ఉంటాయి. 60 టర్మ్స్ తిరిగితే ఒక సర్కిల్ అవుతుంది. ఫస్ట్ పోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 60 years అయిన వాడికి ఎవల్యూషన్ లో ఒక ఫేజ్ కంప్లీట్ అయినట్టే. సో 60 టర్మ్స్ ఉంటాయి. 60 టర్మ్స్ తర్వాత మళ్ళీ సర్క్యులర్ మోషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చిన్న మనకు తెలిసిన సంవత్సరం. ఓకే, ఈ ఒక్కొక్క సంవత్సరంలో మరి 365 డేస్ ఉంటాయి. ఆ 365 డేస్కి సంబంధించి 365 డేస్కి 365 దేవతాస్ ఉంటాయి. ఒక్కొక్క పూటకి ఒక్కొక్క ఋషి ఉంటారు. వాడికి సంబంధించిన వేదరుక్కులు ఉన్నాయి. వాడికి సంబంధించి మళ్ళీ ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ఋషి ఉంటారు. సుమారు ఎన్ని సెకండ్లు ఉన్నాయో ఎన్ని గంటలు ఉన్నాయో అంతమంది దేవతలు మనకి వర్తిస్తూ ఉంటారు. వారి యొక్క సమాహారమే మన జీవనం వెళ్తూ ఉంటుంది. సో అది సర్క్యులర్. పీరియాడికల్గా టర్న్స్ అవుతూ ఈ మహాలింగార్చనలో మనకి ఇవ్వబడింది ఏంటంటే యూ లివ్ ఇన్ ఈచ్ డే యాజ్ యువర్ బర్త్ అంటారు. మహాలింగార్చనలో నాకు ఒక రామభద్రమూర్తి గారిని ఆయన ఇచ్చారు. 2 ఏళ్ళు చేశాను. అందులో వచ్చిన ఎక్స్పెన్షన్ మొత్తం సీక్రెట్ డాక్టర్ని ఇలాగా అర్థమైంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జన్మ కింద బతకమని. ఎవ్రీ డే ఇస్ ఎ ఇయర్, ఎవ్రీ ఇయర్ ఇస్ ఎ డే, ఎవ్రీ డే ఇన్ ద ఇయర్ రిప్రజెంట్స్ ది ఇయర్ ఇన్ ది డే. అలాగే సో ఎవ్రీ డే ఇస్ అ కాస్మోస్ ఇన్ ఎటర్నిటీ. అంటే మనం గంట 2 గంటలు మేలుకొని ఉంటాం, మిగిలిన 24 గంటలు పడుకుంటాం.
కరెక్ట్గా మీరు కానీ ఇప్పుడు మీరు లర్నింగ్ స్టేజ్ ఇప్పుడు మీకుండే మైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు మీకుండే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ రోజంతా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరా? ఆ సంవత్సరం అంతా ఉండగలరా? ఒక్క సంవత్సరం బతికి చాలు. ఎవ్రీ యూపీ ఎందు ఎవ్రీ అవర్ ఎందు కాన్షియస్గా అక్కడ ఉండే గాడ్ని కానీ ఆ దేవతలను కానీ ఆ మంత్రాన్ని కానీ చేస్తూ కానీ బతకగలిగితే ఈ ఎక్స్పీరియన్స్ ఎటర్నిటీ without giving all these steps, Buddha states the same thing, awakening. But he did not స్టార్ట్ ఇట్సెల్ఫ్. give the sequence. శూన్యవాదం ఉన్నాను కదా, దేర్ ఇస్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్ అని ఒక్క పదం. అది నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మైండ్ శూన్యవాదం కింద తీసుకుంటుంది, వ్యాక్యూమ్ అక్కడే చేసి ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ఎక్కంతా ఉంది, వర్కింగ్ అంతా ఉంది. వితౌట్ దిస్ వర్కింగ్ మనం ఆ రిజల్ట్ మనం తీసుకోలేము. డైరెక్ట్ గా ఐఐటి మెథడ్లోని రోజుల్లో ఏకీకృతం ఉందంటే హిందూ ఒప్పుకోడు. అందుకే బుద్ధిజంకి సనాతన ధర్మానికి బుద్ధిజంకి కాంట్రడిక్షన్ అనుకుంటాం మనం. సేమ్ థింగ్ ఎవరు చెప్పినా అదే చెప్పాలి, ఇంకోటి చెప్పలేదు. సార్ ట్రూ బుద్ధిస్ట్ నా కల్చర్ సింగపూర్లో మాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు సీరియస్గా ప్రేయర్ చేస్తాను. ఏం నేను అదే చెప్తాను సార్, ఏంటి సార్ మీకు ఒక ప్రేయర్ ఎంత వచ్చేసి హౌ సార్ యువర్ మాస్టర్ గివింగ్ సో మచ్ ఇన్ దిస్ ప్రేయర్ అన్న. దిస్ ఈస్ ది ప్రేయర్ దట్ వీ హ్యావ్ గాట్ అంటే హీఈస్ గివింగ్ ద అట్మోస్ట్ కాన్షియస్నెస్ త్రూ వెరీ మైన్యూట్ ఆఫ్ టైం. అంటే పీరియడ్ ప్రేయర్స్ కూడా మనకి సీరియల్గా ప్రేయర్స్ మార్నింగ్ 6 మధ్యాహ్నం 12 మెరిడియన్, ఈవినింగ్ 6 రాత్రి మెరిడియన్. ఆస్ట్రాలజికల్, ఆస్ట్రోనామికల్, సైంటిఫికల్, సింబాలికల్ ఎవ్రీ అంటే ఆ ప్రేయర్ కాంబినేషన్ సంధ్యావందనాలు కూడా మీకు ఇప్పుడే ఇవ్వండి. సూర్యుడు లైట్ యొక్క ప్రవాహంతో ముందు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తే మానవుడి యొక్క ప్రజ్ఞా వికాసం ఎలా చెందుతుందో మీకు తెలుస్తుంది. అందుకే 365 డేస్ని ఒక్కొక్క డేని అబ్జర్వ్ చేయమన్నాడు మహాలింగార్జునుడు. ఒక్కొక్క డే ఒక్కొక్క ఋషికి ఒక మంత్రం ఇస్తాను. మహాలింగార్జునులు 11 ప్రాకారాలు ఉంటాయి, పైన 16 ప్రాకారాలు, 16 ప్రాకారాలు 360 దేవతలు ఉంటారు. రోజుకో దేవతల చేతను ఆరాధన చేస్తూ ఈ బర్త్డే నుంచి వచ్చే బర్త్డే వరకు బతికగలిగితే అప్పుడు టైం సైకిల్ అనేది ఒక అర్థం అవుతుంది, మైండ్ డాన్ అవుతుంది పీరియాడికల్గా. అప్పుడు కానీ మనం సీక్రెట్ డాక్టరింగ్ కానీ మనం చదువుకోగలిగితే ఇంకోలో అవుతున్నాం. ఇలా ఎన్ని టర్మ్స్ అంటే ఎటర్నిటీ. సో షీ గేవ్ ది కాస్మాస్ త్రూ ఏ సింబల్, అదే సెల్యులార్ లాంగ్వేజ్. కొన్ని రోజుల తర్వాత మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా యూ డైరెక్ట్లీ పర్సీవ్. ఈ పర్సెప్షన్ కరెక్టా కాదంటే మనలాంటి వాళ్ళు 7 మంది ఉంటారు ముందు, ఎగ్జాక్ట్లీ మళ్ళాను వాళ్ళ నుంచి మనం కలుస్తారు. సార్ నాకు ఇచ్చిన నోట్స్ ఇది, నాకు ఇచ్చిన నోట్స్, అందరి నోట్స్ చూస్తారట. ఒకే నోట్స్ అంటే ప్రింట్ చేయండి అంటారు మాస్టర్. అందుకే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉండాలి అంటే అందరూ మెడిటేషన్స్ చేయాలి. ఎవరికి వచ్చిన నోట్స్ వాళ్ళు దాచుకోవడం కాదు, చెప్పాలి. మీరు చెప్తుంది కరెక్ట్ సార్. ప్రతిరోజు ఒకే టాపిక్ మీద అందరినీ చెప్పాలండి. ఆ నోట్స్లో కామన్ పాయింట్స్ రాసుకోండి, ప్రింట్ చేయండి. వాట్ ఈస్ ది రీసెర్చ్ దట్ అవైలబుల్? No, we should bring out the commonality between the religions. ఇప్పుడు మా ఇక్కడ చెప్పిన తర్వాత ఓకే, బట్ అది మళ్ళీ ఇందాక బుద్ధిజం లాగే అవుతుంది. రిలీజన్ లేదంటే కానీ రిలీజన్ చదివిన తర్వాత రిలీజన్ లేదని సంగతి తెలుస్తుంది. ముందు రిలీజన్ ఉంది కదా అందరికి. ఆ సబ్జెక్టివిటీ వాడికి పోవాలంటే, ఆబ్జెక్టివిటీ పోవాలంటే రియల్ సబ్జెక్టివిటీ వాడు తీసుకొని రావాలి. దేవుడు చాలా తెలివైనాడు. ఎవరిని ఏ రిలీజియన్ గుర్తించి వాడు రజోగుణం నేర్చాలో తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఏమీ లేదు తెలిసిన తర్వాత వాడు ఆ స్థితిగతి ఉండేవాడు. చాలా గ్రేట్. గాడ్ యొక్క రీజన్ మన ఆకాశంలో ఎందుకు పెట్టాం, ఆ సర్కిల్లో ఎందుకు పెట్టాం, ఆ ప్రొఫెషన్ ఎందుకు ఎన్నుకున్నాంటే రీజన్ ఉంటాం. దాని ద్వారా మనకి వచ్చే రియలైజేషన్ ఇప్పుడు తెలియదు. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 వెళ్ళాం. అంటే మాకు తెలుస్తుందంటే మాకు నాన్నగారు గారు చెప్తూ ఉన్నారు ప్రతి విషయం కాబట్టి మాకు అది. బట్ ఆ క్లాసుల్లో కానీ లైఫ్లో వచ్చే సంఘటనలు రియలైజ్ చేయిస్తారు. చెప్పరు డైరెక్ట్గా. వీ విల్ నో త్రూ రియలైజేషన్. బుక్ ఇస్తాను, ఏం చేయరు, ఏ టైంలో ఏ బుక్ చదువుకోవాలి చెప్తాను. అది చాలు. ఆ బుక్ టేక్స్ మీ ఏవే. వాళ్ళంతా 1,00,000 మంది డిసైబుల్స్ భూమి మీద ట్రైన్ చేస్తున్నారు. మా అందరికీ ఒకే నోట్స్ ఇస్తే అది కరెక్ట్. అదే కరెక్ట్ అంటే కరెక్ట్గా నువ్వు ఆ రోజుకి మెడిటేషన్ రిసీవ్ చేసుకున్నావు. ఇది ఒక స్కూల్. దానికి కావాల్సింది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ పెట్టి గ్రూప్ మెడిటేషన్స్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ స్టడీ గ్రూప్ చేయడం వల్ల యూ విల్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. సో పీరియాడికల్గా
circular expansion is. Periodicity will give volume and circular will give area. ఇది ఫస్ట్